ఈ రాత్రికాల సమయంలో ఏ ఉద్దేశాలతో దేవుని మందిరంలో కూర్చున్నారో నాకైతే తెలియదు, కానీ అలాంటి తలంపులతో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దేవుని సన్నిధి అనేటప్పటికీ మనకు ఒక తలంపు, ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా వచ్చుంటారని అనుకుంటూ ఉన్నాం. అయ్యా, ఇది నా జీవితం, లేదా నా కుటుంబ జీవితం, నా బిడ్డల జీవితం అని ఎంతోమంది అయితే చెప్పడానికి వచ్చారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సూచనలు లేదా ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి రక్తహస్తాలతో తిరిగి వచ్చిన వారు ఎవరు కూడా లేరు. దేవునితో మనకు ఉండేటువంటి ఆ సత్సంబంధం, దేవునితో మనకు ఉండేటువంటి సన్నిహితం, దేవునితో మనకు ఉండేటువంటి ఆ స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని ఎంతమంది అయితే అలవాటు చేసుకోవడానికి ఇష్టపడతారో వారందరి జీవితాలు దేవుడు ఆశ్రయించబోతున్నాం. అలా కాదయ్యా, నా ఉద్దేశాలు వేరు, నా తలంపులు వేరు అని మనం ఎప్పుడైతే మన ఆలోచనలను పెడదారి పట్టిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా, బైబిల్లో ఒక మాట ఉంది, మొదట అంటే ఒక మాటలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. అంటే మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు. మనం దేవుని వైపు కాకుండా వేరే వైపు చూస్తూ, అయ్యా నేను మరి నన్ను చూడవా అన్నట్టు దేవుడు అంటాడు, చూసే పని ఏదో. కనుక ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగం, ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు లేదా దేవుని యొక్క తలంపులు జ్ఞాపకం చేసుకుంటూ ఎలా ఆయన తెలియజేశాడు, తన మనసులో ఉండేటువంటి ఆలోచన విధానాలు ఎలా బయలుపరిచారు. లాస్ట్ ఫ్రైడే నేను మీతో మాట్లాడినటువంటి సందర్భం, మరి అంశం ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఒకరికైనా గుర్తుందా? లాస్ట్ ఫ్రైడే, అయ్యా పోయిన వారం, నిన్నదే మాకు గుర్తుండదు, పోయిన వారం అది గుర్తుందో చెప్పండి అంటే అంశం చెప్పండి. అతిశయం పోయిన వారం, అంతకు ముందు వారం ఎవరి గురించి అని చెప్పాను, అతిశయం గురించి ఏమని చెప్పాను, ఏదో అతిశయం గురించి చెప్పినట్టు గుర్తు నాకు. అంటే మోసే బిఫోర్ ఫ్రైడే సాత్వికం గురించి, నెమ్మది గురించి, దీనత్వం గురించి మాట్లాడేట్టు గుర్తు. ఆ తర్వాత పోయిన వారం, పోయిన శుక్రవారం ఏమంటే అతిశయము, క్రీస్తునందు తప్ప ఈ దేవుని నందు నేను అతిశయపడనని ఎవరో పౌలు గారు కొరితే సంగతితో మాట్లాడినటువంటి ఒక 4 విషయాలు లేదా 3 విషయాలు చెప్పి క్లోజ్ చేశాను. అయితే ఈ దినమందు ఖచ్చితంగా దేవుని యొక్క మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవడం అనేది ఎలా అని ఆలోచన చేస్తే, భక్తులైనటువంటి దావీదు 111వ కీర్తన భాగంలో 6వ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తన ప్రజలకు, అన్యజనులకు, ఆయన తన ప్రజలకు అన్యజనులు స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఎవరి క్రియల మహాత్యము? దేవుని యొక్క క్రియల మహాత్యము. అంటే మీరు గమనించండి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము అంటే వెర్స్ బై వర్స్ చదువుతున్నప్పుడు మనకు అనిపించేటువంటి ఒకే ఒక వ్యక్తి, ఏకచక్రాధిపతి లేదా సార్వభౌమాధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అది మనం ఆశ్రయించేటువంటి జీవము కలిగిన దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే ఇలాంటి గొప్ప కార్యాలు వెల్లడి చేసేవాడు. ఎవరు వెల్లడి చేస్తారు అని అంటే, ఈరోజు ఎవరైతే ఉన్నారో మనం అనుకుందాం, ఉదాహరణకి మన యొక్క పరిస్థితుల మధ్యలో చూసినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈరోజు ఏదైనా ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలంటే ఎవరి చేతిలో ఉంది? కంప్లీట్ అథారిటీ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే, ఆయన చేతిలోనే ఉంటుంది. ఎందుకని ఒక రాష్ట్రానికి ఆయన సీఎం. ఒక జీవో పాస్ చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా తల ఉంచాలి. ఎందుకని? ఆయనకు అథారిటీ ఒక 5 సంవత్సరాల మట్టుకి ఆయన చేతుల్లో ఉంది. అంటే ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రికే అంత అధికారం ఉన్నప్పుడు మరి సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి దేవుడు ఈరోజు నీ నా జీవితాలలో ఉన్నతమైన కార్యాలు వెల్లడపరచడం అనేది కష్టమా? ఏమాత్రం కూడా కష్టము కాదు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 6వ చరణంలో ఆయన తన ప్రజలకు అన్యజనులు స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. ఆ తర్వాత తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసింది. మనకు తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు
దాదాపుగా వారు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవ్వరి మీద ఆధారపడకుండా బయలుదేరి వచ్చేసారు. అరణ్యంలో ప్రయాణం అవుతున్నప్పుడు వారికి చెప్పులు ఎవరైనా కుట్టించారా? కొన్ని భోజనాలు ఎవరైనా వండి పెట్టారా? కొన్ని బట్టలు ఎవరైనా ఉతికిచ్చారా? వాతావరణం వాళ్ళకి అవైలబుల్గా, అంటే మంచినీళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా, అయ్యా ఇదిగో మా ఊరు రండి, మా ఊర్లో బోరుడని చెరువులు ఉన్నాయి, లేదా మా ఇంటికి రండి బోరుడంత ధాన్యం ఉంది వండుకొని తినండి, మా ఇంటికి రండి, ఎవరైనా మా ఇంట్లో బోరుడని బట్టలు ఉన్నాయి అని ఎవరైనా ఇన్వైట్ చేశారు. ఎవరైనా ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు అసలు తన క్రియల మహాత్యమును దేవుడు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో చూపించినటువంటి ఆ గొప్ప కార్యాలు ఎవరు వెల్లడి చేశారు అని అంటే, మనం ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక్కసారి మనం అడిగినప్పుడు, మేబీ ఇప్పుడు మనం ముందున్నారు అనుకోండి, వారిని అడిగామనుకోండి, ఎవరొకరు కాలేబు గారినో యెహోషువ గారిని అడిగినప్పుడు, ఏమండి మీరు ఆ రోజు దేవుడు చూపించినటువంటి మార్గంలో వెళ్ళారు కదా, మోసే గారు వెనకంతా వెళ్ళిపోయారు కదా, మరి ఆ రోజు మీకు ఎవరు ఇన్ని కార్యాలు చేశారు అని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమండి నేను చెబుతూ ఉన్నాను, ఇది మనుషుల వలన జరిగిన కార్యం అయితే అది దేవుని చిత్తం వల్ల, దేవుని వలన మాత్రమే జరిగింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఆయన కార్యములు వెల్లడి చేయాలి అని అంటే అది దేవుని వలన మాత్రమే. చాలా సందర్భాలలో మన జీవితాల్లో మనం అనుకుంటాం, ఇది ఎలా సాధ్యము, మా ఓడి కష్టపడుతున్నాడు నేను రావట్లేదండి, ఎవరు నేను కష్టపడుతున్నా నేను రావట్లేదండి, లేదంటే ఆహారాత్రులు ప్రయాసపడుతున్నా నేను రావట్లేదండి నేను అంటాను. ఆ క్రియ లేదా ఆ కార్యం జరగాలంటే ఎవరి మీద ఆధారపడాలి? సర్వశక్తి కలిగిన దేవుడి మీద మాత్రమే ఆధారపడాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రత్యేకించి కొన్ని విషయాలు నేను మీతో ముచ్చరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా రోమేలుకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. రోమేలుకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను చాలండి. అక్కడేమో ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగించినటువంటి కార్యం ఏంటంటే, వారు అనుకున్నారట, అయ్యా మోషే, మేము మొట్టమొదటిగా వారిలో ఉండేటువంటి అనేక క్వశ్చన్స్ ఎలాగనంటే, మోషే వచ్చాడు, అయ్యా నన్ను దేవుడు పంపించాడు అనగానే ఎవరాయన అని అంటే అలా నూరేళ్ళు పెట్టి కూర్చున్నాడు. అదే పంపించారన్నావు కదా, ఆయన ఎవరయ్యా, ఎలా ఉంటాడు అని అంటే ఆయన అన్నాడు, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, నేను ఎక్కడ చూశాను, అగ్నిలోంచి మాట్లాడడం చూశాను, పొదలో నుంచి మాట్లాడడం చూశాను. ఆయన నాతో ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. కనుక ఆయన ఉన్నాడు అంటే ఉన్నాడా? ఈరోజు జగన్ గారు స్లోగాన్ని వినిపిస్తారు, నేను ఉన్నాను నేను విన్నాను అంటాడు ఆయన. ఇప్పుడు చాలా మంది అంటారు, జగన్ ఉన్నాడంటే పర్వాలేదండి, ఆయన ఉన్నాడు ఆయన విన్నాడంటే పర్వాలేదు అంటారు. మరి అలాంటి ఒక ప్రభుత్వాన్ని పరిపాలించడానికి మనుషుడు జ్ఞానం ద్వారా వచ్చినటువంటి వ్యక్తి మీదే అంత నమ్మకం ఉంటే, సర్వోన్నతుడైన దేవుని మీద ఎంత నమ్మకం ఉండాలి? హల్లెలూయా. వచ్చాడు మోషే అన్నాడు రండి అనగానే, ఎవరు ఆయన అంటే ఏమో తెలియదు, ఆయన ఉన్నాడట. రండి అనగానే వచ్చేసారంతే. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మోసే వెళ్తూ అన్నారు, ఇప్పుడు సరే మనం వెళుతున్నాం కదా, మరి మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అంటే, మా కాపుదలు ఎవరు, మా పోషకుడు ఎవరు, మా నాయకుడు ఎవరు అని అంటే ఏమో నాకు తెలియదు, నేను కేవలం నిమిత్త మాత్రుడిని. హల్లెలూయా. నేను కేవలం నిమిత్త మాత్రుడిని. మరి మహత్కార్యములు చేసేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆయన సర్వోన్నతుడు. ఎలా అంటే మేము ఎలా నమ్మాలి అని అంటే అన్నాడు, నాకు కూడా తెలియదయ్యా. కొన్ని ఏమైనా చూసావా? మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు పొద కాలిపోతుంది కానీ అగ్ని కనపడలేదు, అది పర్వాలేదు, అది పక్కన పెడదాం. కానీ దేవుడితో మాట్లాడాడు 2 విషయాలు. ఒకటి, పొద కాలిపోతుంది కానీ అగ్ని కనపడలేదు, బూడిద కనపడలేదు. రెండవది, మాట విన్నాడు అంతే, దేవుడు చూడలేదు, అయిపోయింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు తీసుకుని వస్తే అనేకమైన ప్రశ్నలు. ఎవరి ప్రశ్నలు అంటే, ఎవరైనా ఎలా ఉంటాడు తెలియదు. కొన్ని మాట్లాడాను, కొన్ని చూసావా? చూడండి. కాదయ్యా, మమ్మల్ని ఏ నమ్మకంతో తీసుకెళ్తున్నావు? అది నాకు తెలియదు, నాకే తెలుసుంటే నేను మీకు చెప్పేవాడిని కదా అంటాడు. ఇప్పుడు చూడండి, వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి అనేక ప్రశ్నలు, అంటే డౌట్స్లో భయంకరమైనటువంటి డౌట్ ఏంటంటే, ఎర్ర సముద్రం దగ్గర రాగానే మేము అప్పుడే అనుకున్నాం, ఈ పనికిమాలను తీసుకెళ్ళి ఎక్కడో ముంచేస్తాడు అనుకున్నాం, రానే వచ్చింది. ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. ఆయన ఎవరో ఉన్నాడో, ఆయన ఎవరో ఏరి అని అంటే, ఇప్పుడు మోసేలో కూడా మహత్కార్యములు చేసేటువంటి వ్యక్తిని చూడడానికి ఒక చక్కటి సందర్భం వచ్చింది. నేను అంటాను, ఈరోజు ఎర్ర సముద్రము కంటే భయంకరమైనటువంటి సందర్భాలు అయితే మన జీవితంలో లేవు. హల్లెలూయా.
అలాంటి సముద్రాన్ని సైతం దేవుడు రెండుగా చీల్చి చక్కగా పంపించేశాడు. అంత గొప్ప మహత్కార్యాలు వెల్లడి చేయడం అనేది మనము ఆశ్రయించినటువంటి దేవునికి మాత్రమే సాధ్యం, అది మనుషులకు సాధ్యం కాదు. అందుకే నీ కీర్తనకారుడు అంటాడు, మహత్కార్యములు చేయడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యము. అన్యులు స్వాస్థ్యములు తీసుకొచ్చి నీకు ఇస్తూ ఉన్నాడు. వారు అనుకుంటూ ఉన్నారు, మేము ఆశీర్వదించబడ్డామయ్యా, మేము సమాజంలో సంఘములో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నామని. ఈరోజు లోకములో వెర్రవేగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి వ్యక్తి అన్యుడే. ఇప్పుడు వాళ్ళ స్వాస్థ్యాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇస్తాడు. ఎందుకు అన్యులు ఎవరు చెప్పండి? ఇప్పుడే చెప్పాను, అన్యులు ఎవరు? దేవునికి ఆయాసకరంగా వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి వ్యక్తి కూడా అన్యుడే. అంటే మనం ఏమనుకుంటాం, అన్యులు అంటే వాళ్ళు అనుకుంటాం, నిజానికి వాళ్ళు కాదు అన్యులు. మీకు తెలుసో తెలీదో, తలాంతులు ఇచ్చిన తర్వాత అన్నాడు దేవుడు, అన్నాడు ఇదిగో వీడు నమ్మకమైన బలాదాసుడు కనుక అదొకటి. ఇంకొక చోట అంటారు, ఇదిగో నా తండ్రితో ఆశీర్వదించబడిన వాళ్ళారా మీరు లోనకి రండి, చెప్పించబడిన వాళ్ళారా మీరు అవతలకి. మీకు అంటే ఇప్పుడు అన్యులు ఎవరు? దేవుని ఆశీర్వాదములకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు అన్యులే. అంటే మీరు చూడండి, పరదేశులు అంటే ఎవరు? కొనేందుకు ఫారినర్స్ అంటాం కదా. ఫారినర్స్ అంటే అర్థం ఏంటి అసలు? ఫారినర్స్ అంటే నాకు తెలిసిన భాష ఇంతవరకు, అంటే కొన్ని దాదాపు ఒక 5-6 సంవత్సరాల వరకు నాకు తెలియదు రియల్గా. ఫారినర్స్ అంటే నేను అనుకుంటున్నాండి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఫారినర్స్ అనుకున్నాండి. కానీ నిజానికి ఏంటంటే పరదేశులైన వారు, పరదేశైన ప్రతి ఒక్కరు కూడా ఫారినరే. అప్పుడు నిజంగా నాకు ఆ మాటకు అర్థం తెలియదు. ఫారినర్స్ అంటే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఇలా వస్తేనే ఫారినర్స్ అనుకునేవాడిని. నిజానికి మన పొరుగువాడు కూడా పరదేశిగా. ఇప్పుడు మనం వేరే ప్రాంతం వెళ్ళాం అనుకోండి, కొంతమంది ఈ పొలాలు కోత టైంలో విజయవాడ ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి ఎక్కడో ఒక షెడ్ ఉంటుంది, ఆ షెడ్లో ఉండి ఆ తోట పనులన్నీ, చెరుకు తోటని, తర్వాత చెరుకు కట్టని, పొలాలు ఆకుతీతలని, ఆ తర్వాత ఉడుపులని, ఆ తర్వాత ఈ ఏమంటారు పొలాలు నోచడం, ఈ పనులన్నీ చేసుకొని 1 నెల 2 నెలలు అక్కడ ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి కూలి తీసుకొని కుటుంబాల దగ్గరికి వస్తారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? ఫారినర్స్ అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీరు మన ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మనది కాని ప్రాంతం వెళ్ళినప్పుడు, బైబిల్లో ఉండేటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏమన్నారు? ఇప్పుడు వారిది కాని ప్రాంతంలో వారు వెళ్ళి బ్రతికారు. అక్కడికి వెళ్ళి బ్రతికి తిరిగి వచ్చారు కనుక ఇప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నా శ్వాసం మీకు ఇస్తాను, అన్ని జనుల శ్వాసాన్ని తీసి మీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, నా మహత్కార్యములు నేను మీకు వెల్లడి చేస్తాను. భరోసా ఇచ్చిన దేవుడు మధ్యలో వదిలేసేవాడు కాదు. నేను అంటాను, మనుషుడైతే భరోసా ఇస్తాడేమో, ఏం పర్లేదు నేను ఉన్నానులే అంటాడు. కానీ కొంచెం కోపం వచ్చిందనుకోండి, నేను ఉన్నానన్నాను కానీ లేదు. కోపం వస్తే మనుషుడికి దేవుడికి తేడా ఉంది. ఇక్కడ చూడండి, మొట్టమొదటిది ఇక్కడేమో దేవుడు మహత్కార్యాలు వెల్లడి చేస్తూ ఉన్నాడు. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే తన ప్రేమను వెల్లడిపరిచాడట. ఇక్కడ ఎలా తన ప్రేమను వెల్లడిపరిచాడు అని మనము ఒక్కసారి అపోస్తలుడైన పౌలు గారిని మనం అడిగామనుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే, అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. పరిచేసేటంటే ఇంకా పరుస్తూ ఉన్నాడు, ఇంకా చూపిస్తూ ఉన్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఒకటి ఉగ్రతలో నుండి, ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ ఇచ్చి మనల్ని దేవుడు తన హస్తాలలో తన ప్రేమ కవిగుట్లో బంధిస్తూ దాచేటువంటి దేవుడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము మరి దేవుని యొక్క ఆలోచన విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నిజానికి మనము అనే దేవుని సన్నిధిలో ఎన్నికైన వారిని కాదు. కొన్ని నాకు ఇప్పటికిప్పుడు రాకడొస్తే ఇమీడియట్గా పరలోకం వెళ్తాం అనేటువంటి అంత భక్తి పరులు అయితే మనము ఎందుకు కాదు అని అంటే, మనము మనకున్న పరిస్థితులు బట్టి పడిపోయాం, మన ఆలోచనల ద్వారానో తలపుల ద్వారానో పడిపోయాం. అయితే బైబిల్ గ్రంథంలో అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు అనంటే 14 పత్రికలు రచించినటువంటి ఒక రచయిత, ధర్మశాస్త్రాన్ని అవలేలగా మంచినీళ్ళు తాగినట్టుగా కణత చేసినటువంటి ఒక చక్కటి రచయిత ఎవరు అని ఆలోచన చేస్తే సువార్తికుడు, ఆ తర్వాత గొప్ప సేవకుడు పేరుగాంచినటువంటి పౌలు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన 14 పత్రికలు రాసిన తర్వాత ఆయన దేవుడు ప్రేమను ఎలా వెల్లడిపరిచాడయ్యా అని అతన్ని అడిగామనుకోండి. మిమ్మల్ని అడిగితే మీరు ఒక్కొక్క రీజన్ చెప్తారు, నన్ను అడిగితే నేను వేరే రీజన్ చెప్తాను. కానీ పౌలు గారిని అడిగామనుకోండి, అయ్యా 14 పత్రికలు రాసావు కదా, నీకేంటి అంత అనుభవం ఏంటి? ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడని చెప్తాను కదా, ఎలా వెల్లడిపరిచాడు, దానికి ఆధారాలు ఏంటి అని మనం పౌలు గారిని అడిగామనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? నేనే ఆధారం. ఎలా మీరు ఆధారం ఎలా చెప్పగలరు అని అంటే ఆయన ఏమంటారు తెలుసా? నేను భయంకరమైనటువంటి వ్యక్తిని, క్రూరున్నయ్యా నేను,
ఒక మాటలో చెప్పాలంటే నాలాంటి వాడు సమాజంలో, సంఘములో అసలు ఈ భూమి మీద నాలాంటి వాడు లేడు. అందుకని అంటాడు పాపులలో ప్రధానుడు అంటాడు. అలాంటి వాడిని మరి నిన్ను ఇలాంటి క్రూరుడు కదా, మరి దేవుని ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి అని అంటాడు ఆయన. ఎంత భయంకరమైనటువంటి పాపపు వ్యసనాలలో బానిసైపోయినటువంటి నన్ను తన హస్తాలను తన కవిగిటిలో బంధించి నన్ను ఏమన్నాడు తెలుసా, నేను నా పని కొరకు వాడుకునేటువంటి సాధనం అన్నాడు. అంటే నన్ను ఎంత ప్రేమించకపోతే తన ప్రేమను నాపైన వెల్లడి చేస్తాడు, నన్ను ఎంత క్షమించకపోతే తన ప్రేమను నాపైన వెల్లడి చేస్తాడు, నన్ను ఎంతగా అర్థం చేసుకోకపోతే తన ప్రేమను నాపైన వెల్లడి చేస్తాడు. ఈరోజు మన గృహాల్లో, మన ఇళ్ళలో జరిగేటువంటి చిన్న చిన్న రీజన్స్ లేదా మిస్అండర్స్టాండింగ్స్, చిన్న వాటిని బట్టి ఎంతమంది మీ ప్రేమను వెల్లడి చేస్తున్నారు? చచ్చితే క్షమించాలంటే చచ్చిదాన్ని క్షమించడానికి ఏముంది, ఇంకా క్షమాపణలు అనేవి ఏమి ఉండదు. సాయంత్రం తీసుకెళ్తారు కొంతమంది, ఆ తర్వాత 7 రోజులు కొంతమంది తీసుకెళ్తారు, 9 రోజులు కొంతమంది తీసుకొస్తారు. ఒక చక్కటి ఫోటో కట్టి ఫ్రేమ్ కట్టించి పూలదండ వేస్తారు, పూలు వేస్తారు, నచ్చిన ఐటమ్స్ అన్నీ పెడతారు, శుభ్రంగా ప్రార్థన కూడా పెట్టేసి చెంబులు, ముత్తలు, కంచాలు, పల్లెలు అన్నీ వచ్చేసి బాయ్ బయట ఆడ చెప్పారు. మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత డబ్బులుంటే చేస్తారు, లేకపోతే నీకు చచ్చిన తర్వాత వెళ్ళడానికే ఉండదు. అంటే నీ ప్రేమను ఎప్పుడు వెల్లడి చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసండి? నిజంగా ఏం తెలియదయ్యా, ఎవరికి తెలియదు? రోమ సైన్యానికి ఏం తెలీదా? యోధ జనాంగానికి ఏం తెలీదా? అంటే ధర్మశాస్త్రంలో అంటే అధ్యయనం చేసినటువంటి వ్యక్తులకి ఎవరికి తెలీదా? 12 మంది శిష్యులకి 120 మంది శిష్యులకి ఎవరికి తెలీదా యేసు ప్రభు ప్రేమమేడని? ఇన్ని గొప్ప మహత్కార్యాలు చూసినటువంటి ఆ గొప్ప జన సమూహానికి ఎవరికి తెలియదా యేసు ప్రభు వారిని హింసిస్తున్నారని? ఎవ్వరు మాట్లాడలేదు కదా. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రయాణిస్తున్నప్పుడు వేసేడు సిలువ అని అలిసిన వారికి తెలియదా? ఆయన ప్రేమను ఎలా వెల్లడి చేసేది తెలుసండి? మొట్టమొదటికి సిలువ మీద పలికిన మాట, ప్రభువా తండ్రి వీరిని క్షమించు. అంటే తన ప్రేమను వ్యక్తపరిచేటువంటి విధానము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిది ఆయన మహత్కార్యములను వెల్లడి చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. రెండవది ఆయన ప్రేమను వెల్లడి చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి మరొక మాట, మొదటి సామెయలు గ్రంథము 3:21 చదువుకుంటే అక్కడ దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు దినాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం మొదటి సామెయలు గ్రంథం 3వ అధ్యాయము. మరియు ఈ లోకములో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమై వెల్లడి. ఎవరు మాట? ఇప్పుడు చూడండి, అక్కడ ఒక ప్రవక్త ఉన్నారు. ఎవర ప్రవక్త అంటే బాగా పండిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి ఏలి అంత గొప్ప దైవజనుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. దానికి ఒక 2 బిడ్డలు ఉన్నారు. ఏలి ఏమో బాగా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసే విషయంలో, వాక్యాన్ని ప్రకటించే విషయంలో, లేదా భక్తిని ఆచరించే విషయంలో పండిపోయినటువంటి ఏలి అక్కడుంటే దేవుడు తన వాక్కుని ఎవరికి వెల్లడిపరిచారట? సమూయేలు వయసు ఎంత రాయబడిందో తెలిసినప్పుడు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల వయసు పిల్లలు ఎవరున్నారు మన మందిరంలోని? నాకు తెలిసి వినయ్ కూతురికి వినోద్ కూతురికి ఎన్ని సంవత్సరాలు అమ్మ? 3 సంవత్సరాలు. ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ పాస్టర్గా పని చేస్తున్నారు కదా, నాకు కాకుండా ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను నీకు మాట చెప్తానంటే అమ్మాయి ఇక్కడికి వచ్చి ప్రైజ్ లాడ్ అందరూ వందనాలు ఇది దేవుడు ఇలా చెప్పాడు అన్నది అనుకోండి, ఎంతమంది వింటారు? ఒక్కరు కూడా అస్సలు వెనక ముందు ఆలోచి పక్కలు పడుతూ నవ్వుతారు కదా. ఎందుకు నవ్వుతారు? ఆ పాప వయసు ఎంత? 3 సంవత్సరాలు. నువ్వు పాపకు పని నేర్పించా, కనతవాకి నేర్పించామని అడుగుతారు. కానీ దేవుడు తన ద్వారా వ్యక్తపరిచాడు, వెల్లడిపరిచాడు. ఒక్కరైనా నమ్ముతారా? సమూయేలు పరిస్థితి అలాగే ఉంది. కానీ ఈనాడు మనం ఏమనుకుంటాం తెలుసండి? సమూయేలుని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో అనుకుంటాం. వాడుకున్నాడు కరెక్టే, కానీ నమ్మకం ప్రాముఖ్యమైనది. ఈరోజు మన జీవితాలలో ఏది కొద్దువుగా ఉంది అంటే దేవుని పట్ల, ఆయన వాక్కు పట్ల నమ్మకత్వం అనేది కొద్దువుగా ఉంది. అంటే దేవుని మాట నమ్మలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? ఆనాటి దినాలలో ఏలి గొప్ప ప్రవక్త కావచ్చు, తన బిడ్డలిద్దరూ కూడా సాక్ష్యాన్ని కోల్పోయి ఉన్నారు. ఏలి చక్కటి వాక్యాన్ని ప్రకటించేటువంటి ఒక క్రమాన్ని బాగా కొనసాగించిన యాజకుడిగా ఉన్నాడు. కానీ నిజానికి అక్కడ భయంకరమైన పరిస్థితి ఏంటంటే తల్లి తీసుకొని వచ్చి వదిలేసింది మందిరంలో ఉండు అన్నది.
అరే ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు కదా, నా తోబుట్టువులు ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఏమో తీసుకొచ్చి అనాథలాగా మందిరంలో వదిలేసిందండి, నేను వెళతాను అని ఏడవలేదు. అక్కడే ఉన్నాడు. సమూయేలు దేవుడి వైపు చూశాడు, మందిరంలో ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి, వాక్యాన్ని ప్రకటించేటువంటి యాజకత్వాన్ని చేసేటువంటి ఏలిని దేవుడు చూడలేదు, దేవుని వాక్కు పట్ల శ్రద్ధ కలిగినటువంటి సమూయేలుని దేవుడు చూశాడు. ఈరోజు మందిరంలో ఎంతమంది ఉన్నామనేది ప్రాముఖ్యత కాదు, దేవుని మాటకి ఎంతమంది లోబడుతున్నారు అనేది ప్రాముఖ్యత. దేవుని మాటకి ఎవరు విధేయత కలిగి ఉన్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, పాటల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయా సందర్భాలలో మన హృదయాన్ని కదిలించబడుతున్న కొన్ని సందర్భాలు అనిపిస్తున్నది, ఈ మాట నా కొరకే అన్నప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. కానీ మనం వెంటనే ఏమంటో తెలుసు, ఇంటికి తీసుకొచ్చి, ఎందుకని మన చుట్టూ వీళ్ళు ఉన్నారు కాబట్టి మోకరించడానికి మొహమాటం. దేవుని కంటే మనం ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? మీకు ఒక మాట చెప్తాను, 3 సంవత్సరాల సమయంలో ఎవరి వైపు చూశాడు? ఎప్పుడే పరిహాసం చూడలేదు. ఎందుకని వారు అప్పటికే యవన ప్రాయంలో ఉన్నారు. యవన ప్రాయంలో ఉండి మందిరంలో అన్ని పనులు అటు ఇటు తిరుగుతూ అన్ని అటహాసంగా తిరుగుతున్నారు, భయపడుతున్నారు. అరే తీరా అతి ఇదిగో ఇరుగుచో అగిలు అత్తుడు అంటే ఇప్పుడు సమూయేలు పరిస్థితి ఎలా ఉందంటే పుడుతున్న వాడిని ఎలాగా ఉన్నాడు. ఒక పక్కేమో అనుభవం కలిగినటువంటి యాజకుడు, యాజకత్వాన్ని కొనసాగించినటువంటి యాజకుడైనటువంటి ఏలీ అక్కడ ఉన్నాడు. ఒక పక్కేమో తన పిల్లలు యవన ప్రాయంలో ఉండేటువంటి రోషం కలిగిన వారు, కోపం కలిగిన వారు, అథారిటీని కొనసాగించినటువంటి ఎపిడెపినిహాసులు ఉన్నారు. మరో పక్క తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, బంధువులు కానీ ఎవరూ లేరు. ఒక అనాథ పిల్లవాడిగా మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చే సమూయేలు వీళ్ళందరి వైపు, అన్నయ్య నువ్వే పని చెప్తే పని చేస్తానని చెప్పేసి ఎపిడెపినిహాసులు చేతులు పట్టుకుని ఆడలేదు. ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చీపురు పట్టుకొని తుడుస్తాను, మీ దగ్గరే ఉంటానని ఆ ఏలీ కాళ్ళు పట్టుకొని అక్కడ కూర్చొని బైబిల్ దగ్గర కూర్చొని అలా చూడలేదు. సమూయేలు ఎవరి వైపు చూసాడు తెలుసండి? దేవుని మాట వైపు చూశాడు. ఈరోజు మనం ఎవరి మాట వింటూ ఉన్నాం? ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం చదవండమ్మా. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శించెను. షిలోహులో యెహోవా వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమైన దేవుడు. ఈరోజు ఆయన వాక్కు చేత మనకు ప్రత్యక్షం అవడం లేదా? ఎన్ని సందర్భాలలో ఆయన వాక్కు ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని సందర్భాలలో ఆయన వాక్కు మన హృదయాలు దర్శిస్తూ ఉంది. అది టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మొబైల్స్ ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, ఏదో దేవుడి మందిరంలో కావచ్చు, అనేక రీతిలుగా ఆయన వాక్కు నేను టచ్ చేస్తూ ఉంది, ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయితే వినియోగించుకోవడం మనకు అర్థం కావద్దు, ఎలా వినియోగించుకోవాలో తెలియలేదు. నేను అనుకుంటాను ఏలీ కూడా ప్రత్యక్షమై ఉంటుంది, కానీ అర్థం చేసుకోలేకపోతే. ఏలీ కూడా ఆయన వాక్కు వచ్చి ఉంటుంది, కాకపోతే పెడ చెవులు పెట్టుంటాడు. ఏలీ కుమారులు కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు మనతో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడి ఉండొచ్చు. ఒకటి, ఆయన మహత్కార్యాలు వెల్లడి చేస్తూ ఉన్నాడు మన జీవితంలో, గుర్తించలేకపోతున్నామేమో. రెండవది, ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు మన ఫ్యామిలీలో ఏమంటే నాకు తెలిసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య భర్తలు ఉన్నారండి, చక్కటి భార్య భర్తలు ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. చక్కగా ఉండే జంట ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే ఏమంటారు తెలుసా? ఇంకా నీ మీద నాకు ఏ కత్వం పోయింది, ఏమండి నమ్మకత్వం పోయిందంట కదా. ఇప్పుడు మాట్లాడకే అసలు నువ్వు అంటాం కదా, ఇంక మాట్లాడుకుంటాం కదా. అంటే ఈ లోకంలో ఉండేటువంటి మన పరిస్థితులు, ఈ నమ్మకత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో నిన్ను కలుగు చేసినటువంటి దేవుని విషయంలో కూడా అంతే కూడా ఉంటుంది. దేవుడు కూడా అలాగే కదా నమ్మాలి. కానీ ఏమంటాడు తెలుసండి? నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను క్షమిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమించాడు కనుక నిన్ను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అనేక పర్యాయాలు నీతో అలా కొనసాగుతూ నిన్ను మరలా వెనకేసుకురావడం కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమను నీపై వెల్లడి చేస్తున్నాడు. లేకపోతే ఈరోజు మన మందిరంలో ఉండేవారు కాదు, ఈరోజు భూమి మీద మనం బ్రతికి బట్ట కట్టేవాళ్ళవి కాదు. మూడవది ఏంటంటే తన వాక్కును వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎలా వాక్కును వెల్లడి చేస్తూ ఉన్నాడు? మీరు చూడండి, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు, చాలా సందర్భాలు కానీ ఒకటి మంచి మీకు ఒకటి చెప్తాను. యేసు ప్రభు అన్నారు, ఇదిగో నా గొర్రెలు నా స్వరం అంటాయి. ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదిగో ద్వారం దగ్గర నుండి నేను ఏం చేస్తూ ఉన్నాను, తలుపు కొడుతున్నాను అయ్యా, కాకపోతే నా స్వరం విని వారు తీయడం లేదండి. అంటే స్వరం అంటే ఏంటి అసలు? ఆయన స్వరం అంటే ఏంటి అసలు? ఆయన వాక్కు. పాత నిబంధన కాలంలో అంటారు బాకానాతో ఊదండి, బోరల గురించి ఆయన మాట్లాడుతుంటాడు. ఇదిగో నాభిలో నుండి
అంటే ఒడ్డు దగ్గర నుంచి బలము తెచ్చుకొని బిక్కరగా ఊదినప్పుడు ఆ స్వరము ఎప్పుడు ఎంత దూరం అయితే వెళతామో ఇశ్రాయేలు జనాంగంలో మిగిలిన 12 గోత్రాలకి అంటే యాజకులు ఊదినటువంటి బోర స్వరము 12 గోత్రాలు చివరి అంటే ఆ పాలము అవతలకి వినబడినప్పుడట మనకి 3 రకాల బోర్లు ఉన్నాయి. ఒకటి మెల్లిగా ఊదేది, రెండోది మీడియంగా ఊదేది, మూడోది గట్టిగా ఊదేది. ఆ నాభి దగ్గర నుంచి బలము తెచ్చుకొని బిగ్గరగా ఊదితే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, 12 గోత్రకర్తలు 12 గోత్రాల ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, అమ్మో యుద్ధము అనగా శత్రువు మన మీదకి వస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మనకి బాగా అనేది వినబడింది. బిగ్గరగా ఆయన పట్టు చించుకొని అరుస్తున్నాడు కనుక శత్రువు మన మీదకి దాడి చేయడానికి సిద్ధంగా, కనుక ఆయుధాలు ధరించుకోండి. ఈరోజు ఆయన వాక్కు నీకు వెల్లడైనప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రేమగా చెప్పేది ఉంటుంది, నవ్వించి చెప్పేది ఉంటుంది, కవ్వించి చెప్పేది ఉంటుంది, హెచ్చరించి చెప్పేది ఉంటుంది. అంటే ఏమంటే ఎంతమంది పంచదారతో కూరలు వండుతారు? మీరు వండరా పంచదారతో కూర? సేమియా కారంతో వండుతారు, సేమియా కారంతో వండుతారు, ఆ తర్వాత పంచదారతో వండుతారు, ఆ తర్వాత పులుపు తింటారు. పులిహోరలు ఏమేస్తారు? స్వీట్ వేస్తారు. పులుపు వేస్తాం కదా, పులిహోరకి పులుపు కావాలి. ఆ తర్వాత ఏమండి సేమియాకి కారం వేసి ఉండడం కదా, ఎవరు కదా, ఏం కావాలి? స్వీటే కావాలి. అది పాలు ఎందుకులేండి, కొద్దిగా పెనాలు తీసుకొచ్చి పంచదార వేసి ఉండేయండి సేమియా అంటారా? దేనికి అంటే ఏ వంటకి ఏది అవసరమో అది ఉండాలి. అలాగే ఈరోజు దేవుని బిడ్డలకి ఏం అవసరమో ఎప్పుడు పంచదార వేసి చక్కగా ఈ చూడండి, చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి ఇది తినిపిస్తారు, నాకు సిర్లకి ఇది తినిపిస్తారు. సిర్లకి తినిపించేటప్పుడు చక్కగా నెలల పిల్లలు ఉంటారు, 6 నెలలు దాటిన తర్వాత సిర్లకి తినిపిస్తారు. 6 నెలలు దాటిన తర్వాత ఫస్ట్ గిన్నె ఏదో ఉంటుంది మొత్తానికి అది తినిపిస్తారు. అప్పుడు 6 నెలలు దాటిన తర్వాత మంచి చికెన్ జాయింట్ తీసుకొని వచ్చి తినిపించు అన్నాం అనుకోండి, తింటాడు. తేపంతా గాలికి సపరించి వదిలేస్తాడు. సరే 16 సంవత్సరాల కుర్రోడి దగ్గరికి వెళ్ళి మరి సిర్లాక్ తినరా, సిర్లాక్ తినిపించావు అనుకోండి, అడిగంటాడు, నమ్ముతాడు మమ్మీ ఇప్పుడు నేను సిర్లాక్ తినవేంటి, ఇప్పుడు సిర్లాక్ తినవేంటి, మంచి రాళ్ళులాడు తుమ్ములిచ్చిన కరకరలాడుతూ నవ్వులేస్తాను అంటాడు. ఏ వయసులో ఏది అవసరమో అది పెట్టకపోతే విశ్వాసకి ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుందో తెలుసండి, సన్నకి వెళ్ళిపోతే. అంటే ప్రేమను వెల్లడిపరిచేటప్పుడు ప్రేమను వెల్లడిపరచాలి, మహత్కార్యములు వెల్లడిపరిచేటప్పుడు మీరు గమనించండి, ఆయన మహత్కార్యాలు వెల్లడిపరిచేటప్పుడు అన్ని వేళలు సౌలభ్యకరమైనటువంటి కార్యాలు జరగలేదు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో. దుఃఖము, వేదన, కన్నీరు, కొన్ని సందర్భాలలో తిరుగుబాటు, కొన్ని సందర్భాలలో మోసే మీద కొట్టి చంపేద్దామన్న కోపం వచ్చింది, కొన్ని సందర్భాలలో అంటే శాపభరితమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, సర్పాలు కాటు వేసిన పరిస్థితులు వచ్చాయి. అంటే మహత్కార్యాల విషయంలో ఎప్పుడూ కూడా దేవుడు సౌలభ్యకరంగా జరిగించేవాడు కాదు. అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించేటువంటి దేవుడు. ఎవరికి మహత్కార్యాలు చేస్తారన్నారు కదా పాస్ గారు, మరి ఎందుకు జరగలేదు వెంటనంటే అన్ని వెంటనే వచ్చేవు, టైం పడుతుంది. మరి దేవుడు ప్రేమవాడు కదా, తన ప్రేమను వెల్లడిపరుస్తాడు కదంటే. మీరు గమనించండి, ప్రేమించిన వాడు ఖచ్చితంగా గద్దించగా మానడు. గద్దించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేశారు? తీసుకెళ్ళి సిలువేశారంటే. ఎవరు గద్దించిన అలా ఉంటుంది. అందుకని సొలొమోను భక్తుడు అంటాడు, ఇదిగో దేశం ఎలాంటిది, నిప్పు లాంటిది, అది తీసుకొచ్చి ఒళ్ళు వేస్తే ఎంత కాలిపోతుంట, తట్టుకోలేరు కొంతమంది. ఎప్పుడైతే నువ్వు తట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రేమకు భక్తుడు వెళ్తావో, ఆ ప్రేమను ఆస్వాదిస్తావో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. మూడోది జ్ఞాపకం చేసుకోండి, తన వాక్కు వెల్లడైనప్పుడు ఒబే అవ్వాలి. నేను విననయ్యా, నాకు అవసరం లేదనంటే నువ్వు కూడా దేవుడికి అవసరం లేదు. ఆయనకు పని లేక నేను కలుగు చేయలేదు. యేసుప్రభు అన్నారు, యెరూషలేము మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మనయ్య చాలా హెడ్డేక్గా ఉంది, ఆత్మను ముందు మర్యాదకి ఆత్మనంటే యేసుప్రభు ఏమన్నారు, కొంచెం ఈ ఒక్కసారికి మళ్ళీ రేపు టయానికి కనబడను, ఈ ఒక్కసారికి అని బతిమలాడికి అడ్డం పట్టుకుని ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు? గాడిద మీద యేసుప్రభు ఏమన్నారు? యెరూషలేము ఎదురుగుండా వెళ్తున్నప్పుడు ఓ సన్నాజీవ ఆత్మను తలెప్పి వచ్చేస్తున్నారు శాస్త్రుల పరిచయం. బాబు అన్నాడా? ఏమన్నారు? ఈ రాళ్ళు అంటే వీళ్ళు ఆపితే ఆ రాళ్ళు స్తుతిస్తాయి. మన యేసు ప్రభు వారికి అంటే లాస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకునే నేను ఏం చెప్పానంటే, యేసు ప్రభు వారికి మనం ఎంత అవసరమో ఆయనకి మన అవసరం కూడా అంతే ఉందని చెప్పాను. నేను అంటాను, ఈరోజు నా అవసరం యేసు ప్రభు వారికి ఉంది కాబట్టి మరి కుదరదు, నేను ప్రార్థన చేస్తే అవుతుంది, లేకపోతే లేదంటే ఆయన అంటాడు, నువ్వు కాకపోతే రాళ్ళు గోళ్ళు కుర్చీలు చేస్తా అంటాడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన వాక్కుకు ఒబే అవ్వాలంటే ఖచ్చితంగా. ఏమండి, సింహాలు ఆయన మాట వినలేదా? ఆగు అనగానే దానియేలు దగ్గర నోరు మూసుకొని కూర్చున్నాయి.
ఆఫ్టర్ ఆల్ మనం ఎంత చాలా సందర్భాల్లో అర్థం చేసుకునేకపోతున్నాం. అంటే ఏలి ఆయన వాక్కులు గ్రహించలేకపోయాడు, ఏలి కుమారులు ఆయన వాక్కులు గ్రహించలేకపోయాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు దగ్గరికి ఆ మాట వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆయన ఎవరో నాతో మాట్లాడుతున్నారయ్యా. నేను అంటాను, మీకు అర్థం కాకపోతే వాక్యం చదువుతున్నారు, దేవుడు తన పరిశుద్ధాత్మ మెల్లని స్వరాన్నిచ్చి మీరు ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ స్వరము మీ మదిని తాకుతూ ఉంటుంది. ఆ మెల్లని స్వరము, ఆ పరిశుద్ధాత్మ తాకిడి అనేకులు అనుభవిస్తూ ఉంటారు. కాకపోతే మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకిపోతూ ఉన్నాడు. చాలా మందికి అర్థం కాని విషయము, ఆయన వాక్కుతో మనతో మాట్లాడాలనుకుంటాడు. ఆయన మనం చదువుతున్నప్పుడు అరే ఈ వాక్యం నేను ఎక్కడో విన్నట్టుందే, అంతకు ముందు నాతో ఎవరో మాట్లాడినట్టుంది అని అంటే నేను అంటాను, అంతకు ముందు కాదు, అప్పుడే ఆయన మీతో మాట్లాడాలనుకున్నాడు. మోకరించాలి, అడగాల, అయ్యా నిజంగా నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నీకు లోబడతానయ్యా, చెప్పండి. మీ దాసుడు లేదా మీ దాసురాలు, మీ కుమార్తె ఆలకిస్తుందయ్యా, మీ కుమారుడు వింటూ ఉన్నాడు, పనికి మాలిన విషయాలన్నీ ఆలకిస్తాం, కానీ దేవుని మాటకు మాత్రం విధేయత. ఏలి అనేది దేవుడు పక్కన పెట్టాడు. గోడ మీద నుంచి పడి మెడ విరిగిపోయి పేగులు బయటకు వచ్చేసాట. ఎవరంటే ఆయన శత్రువా దేవుడికి? ఒక యాజకుడు కుమారులు ఒక్క సాగు తెచ్చారు. ఆ మాట వాడకూడదు, కానీ నేను చెప్తాను, దేవుని మాట అంత విలువైనది. చెప్పినప్పుడు వినాలి. దేవుడు వాక్కు వెల్లడైనప్పుడు లోబడాలి. ఎంత గొప్పడైనా ఎవరైనా లోబడక తప్పదు. అది దైవజనుడైనా విశ్వాసులైనా. సమూయేలు 3 సంవత్సరాల వయసు కలిగిన పిల్లడే. అందుకని అక్కడ ఏమని రాయబడిందంటే మరలా, అంటే అంతకుముందు ఆల్రెడీ వచ్చిందనే కదా, అంతకు ముందు వచ్చింది, వారు పట్టించుకోలేదు. మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిందో నాకు తెలియదు. సాధ్యమైనంత వరకు అడుగుదాం దేవుడు, అయ్యా ఒకవేళ ఇంతవరకు నాకు తెలుసో తెలియక అడచెవులు పెట్టున్నానేమో, నాకున్న పరిస్థితులు బట్టో, నా అవగాహన లోపలను మీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, మీ మహాకార్యాలను అర్థం చేసుకోలేకపోయాను అయ్యా, ఇదిగో మీ మాటను నేను అర్థం చేసుకోలేకపోయినయ్యా. అయ్యా నేను వినాలనుకుంటున్నాను, మీరు మాట్లాడే దేవుడు కదా, దయచేసి నాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరం ద్వారా నన్ను తాకండి ప్రభా, నీ స్పర్శ నాకు కావాలి ప్రభా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడే దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు ఉన్నాయి. ఆయన చెవులుండి వినలేనటువంటి దేవుడు కాదు, లేదా మా 4 నోరుండి మాట్లాడలేనటువంటి దేవుడు కాదు. మనం నమ్మితే ఖచ్చితంగా మాట్లాడడానికి ఆయన సంసిద్ధిగా ఉన్నాడు. చూడండి, ఒక్క మాట నేను చదివించి ముగిస్తాను. 119 కీర్తన 130 వచనంలో చరణంలో చదివితే అక్కడ ఏమన్నదంటే 119 కీర్తన భాగం 130 చరణంలో, నీ వాక్యము వెల్లడి అగుడుతోడని అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఒకవేళ ఆయన వాక్కు వెల్లడైనప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాట మీకు ఒకవేళ బాధ కలిగిస్తే నా కోసం ప్రార్థన చేయండి. ఏ మాట అంటే, ఈరోజు నీ కోసమే చెప్పాను అని ఎవరికి చెప్పండి. ఈరోజు నీ కోసమే. ఈ మాట అక్కడ ఏమనుంది? వాక్కు వెల్లడి అగుడుతోడనే ఎవరికి వెలుగు కలిగింది? నీ పక్కోడికి వెలుగు కలిగితే నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా నీ కోసమే చెప్పారంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చీకట్లోనే ఉన్నాం. వాడిని బాగుపడమని చెప్తున్నాం, మనం మాత్రం ఏమవుతుందో తెలుసా? నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఆ చిన్న లాజిక్ చూడండి. ఆ చిన్న కుటుంబము, ఏమి తన కుటుంబము ఉపయోగించుకోలేకపోయారు మాట. ఆయన మాట వెల్లడగినప్పుడు వెలుగు కలిగేటువంటి పరిస్థితి వస్తే ఈరోజు మన జీవితాల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆయన మాట వెలువడుతూ ఉంది, వెల్లడవుతూ ఉంది, చెబుతూ ఉన్నాడు. అనేక సందర్భాలలో ఏదో ఒక విధంగా నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా మాట్లాడిన ప్రయత్నం. ఎంఏ మార్గంలో వెళ్ళిపోతారు శిష్యులు మాట్లాడుకుంటూ, ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటే వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమయ్యాడట. వారితో పాటు మాటలు కలిపి, అవును అలా జరిగిందంటే, అయ్యి ఏం చెప్పమంటారండి బాబు, యేసు ప్రభువుని ఇలా జరిగింది, అలా పొడిచేశారు, ఇలా పక్కలో పల్లిపోటు, ఇన్ని దెబ్బలు అంటే, అవునా? మరి అంటే వారితో మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయంలో ఏం కలిగిందట? మంట కలిగిందట. ఈరోజు ఆ మంట నీకుందా? వాక్యం చదువుతున్నాం, ఇంటి దగ్గర వాక్యం చదువుతున్నప్పుడు ఆ ఆవేశపూరితమైనటువంటి ఆలోచన విధానాలు. చక్కగా ఒక నోట్బుక్ తీసుకొని మీకు వచ్చిన తలంపులన్నీ రాసి ప్రార్థన చేయండి. అయ్యా ఈరోజు మీరు నాతో మాట్లాడే ప్రతి మాట నేను చనిపోయే వరకు నేను గుర్తుపెట్టుకుంటాను. అయ్యా మనుషుల మాట అయితే మనకు అవసరం లేదు, మనుషుల మాటలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలు వాడితో పనే లేదు. ఎందుకంటే మనతో పాటు వాడు పాడెక్కిపోతాడు. కానీ దేవుడు మనం పాడెక్కిన తర్వాత కూడా మనతో సహవాసం చేసేది. హల్లెలూయా. అక్కడ కూడా వదిలిపెట్టే దేవుడు అయితే కాదు. నేను అనుకుంటాం, ఏమనుకున్నారండి మరి అసలు మా బంధం ఎన్నేళ్ళ బంధం? 100 ఏళ్ళ బంధం అంటారు కదా. మరి దేవుని బంధం ఎన్నేళ్ళు? సంఖ్య ఏమైనా చెప్పగలమా?
మరి 100 బంధానికి అంత విలువించినప్పుడు కొన్ని లక్షల కోట్ల బంధం ఆయనతో కలిసి ఉండబోతున్నాం కదా. ఈ 3 విషయాల్లో ఎందుకు మనము అవగాహన లోపాలు కలిగి ఉన్నాం? 3 విషయాలు. ఒకటి, ఆయన మహత్కార్యాలు వెల్లడి చేస్తున్నాడు, కాకపోతే గ్రహించలేకపోతున్నాం. అది గ్రహించిన వారు ఆశీర్వదించబడ్డారు. ఒకవేళ ఇంతకీ మనకి అనుమానం ఉంటే అడుగుదాం, అయ్యా దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా మనోనేత్రాలు తెరిపించండి. 3వది, మీ ప్రేమను వెల్లడి చేస్తున్నాను. ఆ ప్రేమ నా కోసమే కలువరి సిలువ ఎక్కిందయ్యా, నా కోసమే. ఆ ప్రేమ నాకు కావాలయ్యా. ఇదిగో ఈ లోకంలో ప్రేమ ఎదురకుతుంది, మీ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమను మరలా నాకు వెల్లడి చేయండి, అడగండి. కఠినాత్మైన సౌలును పౌలుగా మార్చిన దేవుడు మనల్ని మార్చడా, మన జీవితాలు ఆశీర్వదించడం. 3వది, ఆయన వాక్కు వెల్లడవుతుంది. అనేక సందర్భాల్లో నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కాదు అని అలా పక్కదారి పెడుతున్నాడు. నాకు కాదు అని అంటే నేను అంటాను, నీతోనే మాట్లాడుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. సర్వధికారి కృప కలిగిన యేసయ్యా, మీకే మహిమ